హలో! హాయ్ అండి. ఈ యొక్క పవిత్రమైన రాఖీ పండగ రోజున అన్న, తమ్ముళ్లకు మరియు ఇతర సోదరులకు నోరు తీపి చేయడానికి మనము అనేక రకరకాలైన స్వీట్లను బయట కొంటుంటాము కదా! కానీ ఈసారి అలా బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా తమలపాకులతో జ్యూసీగా బూందీ లడ్డూలను చేసి వారి నోటిని తీపి చేసి మన సోదరుల జీవితాలు కూడా తీపిగా ఉండాలని కోరుకుంటూ మనం ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనము తమలపాకులతోని జ్యూసీగా బూందీ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందు మనకి కావలసినన్ని తమలపాకులను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడగాలి. నేను తమలపాకులతోనే చేసిన ప్రతి రెసిపీలో చెప్తున్నాను. తమలపాకులకు బ్యాక్ సైడ్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న తమలపాకులకు తొడిమెలన్నీ తీసేసేయాలి. ఇవి మనము రెగ్యులర్గా చేసుకునే బూందీ లడ్డూల కన్నా కూడా ఇంకా చాలా 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 బాగున్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ తమలపాకుల లడ్డూలను ఒకసారి ట్రై చేశానండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకున్నాను. అసలు పాడవలేదు. చాలా బాగున్నాయి. మీరు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తమలపాకులను తొడమెలు తీసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఇప్పుడు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్ళను వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకు జ్యూస్ అనేది అంత ఎక్కువ వస్తుందండి చిక్కగా. తర్వాత ఈ నెట్ సహాయంతో తమలపాకుల పేస్ట్ నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకుందామండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా లైక్ పెట్టని వాళ్ళు కూడా ప్లీజ్ ఒక లైక్ పెట్టండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జ్యూస్ని స్పూన్తో కానీ గరిటతో కానీ ప్రెస్ చేసుకుంటే జ్యూస్ అనేది కిందకి వచ్చేస్తుందండి. జ్యూస్ తీసిన తర్వాత తమలపాకుల పిప్పిని పడేయకుండా ఏం చేయాలని నా దగ్గర బూవెలడని రెసిపీస్ కూడా అప్లోడ్ చేసేసానండి. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను. ఇక ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని జల్లించి వేసుకోండి. ఇలా వచ్చిన తమలపాకు పిప్పిని మనము టీ కాచుకున్నప్పుడు టీలో కూడా వేసుకోవచ్చండి. తమలపాకు టీ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పిప్పితోని కషాయం కూడా చేసుకొని తాగొచ్చు. ఒకేసారి అంత కషాయాన్ని తాగలేము అనుకుంటే గాలికి ఆరబెట్టుకొని రోజు కొద్దిగా వేసుకొని తాగొచ్చు. టీలో కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇక జల్లించుకున్న ఈ శనగపిండిలో 1/2 స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. ఇందులోకి తమలపాకుల నుంచి తీసిన రసాన్ని వేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ లడ్డూలను ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. నేను చిన్న టిప్స్ ఇస్తూనే ఉంటాను ఈ రెసిపీలో. తమలపాకుల రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళను వేసుకుంటూనే కలుపుకోండి. నీళ్ళన్నీ ఒకేసారి వేస్తే కలపడం చాలా కష్టం అవుతుందండి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళు పోస్తే ఉండలుగా కట్టేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగానే నీళ్ళను వేసుకుంటూ కలుపుకుంటే తొందరగా స్మూత్గా అయిపోతుంది. ఎలా కలుపుకోవాలంటే దోశపిండి కన్నా కూడా జారుడుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జారుడుగా రావాలి. ఇంకా చిక్కగా రావద్దు, ఇంకా పలుచగా కూడా కావద్దు. ఇలా వచ్చే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి తమలపాకుల కలర్ రావడానికని నేను గ్రీన్ కలర్ని వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను తమలపాకుల కలర్ రావడానికి వేసుకుంటున్నాను. తమలపాకుల ఫ్లేవర్ మాత్రం ఉంటుంది. కలర్ కోసమని మాత్రమే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కలర్ని ఇంకొంచెం చిటికెడు వేసానండి, పూర్తిగా తెల్లగా ఉందని. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బూందీని వేసుకోవాలండి. మనకి బయట బూందీ వేసుకోవడానికి బూందీ గరిట దొరుకుతుందండి. నా దగ్గర అయితే బూందీ గరిట లేదండి. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకునే గరిటతోనే, అంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి జాలి గరిట ఉంటుంది కదండి, నేను దానితోనే వేసుకొని చేస్తున్నాను. మనము జాలి గరిట పైన బూందీ పిండిని వేసుకొని మరో గరిటతో రుద్దుతూ ఉంటే ఈ జాలి నుంచి బూందీ అనేది కింద పడుతుందండి. మనము ఇలా వేసుకున్న తర్వాత జాలి గరిటను ఇలా చేతితో క్లీన్ చేసేసేయాలి, పిండి ఏమీ లేకుండా.
బూందీని కూడా ఎక్కువసేపు వేయించకుండా క్రిస్పీగా కాకుండా కాస్త మెత్తగా ఉండేటట్టే తీసేసేయాలి. అలా కాగానే తీసేసేయండి. కొంచెం బూందీ క్రిస్పీగా అయినా కూడా టెన్షన్ లేదండి, అది కూడా పనికొస్తుంది. నేను ఈ వీడియోలో చెప్తాను ఎలా పనికొస్తుంది అని. మిగతా పిండిని కూడా ఇలా బూందీలాగా వేసేసుకొని తీసేసేయాలి. ఇప్పుడు ఈ బూందీని కాస్త చల్లారనిద్దాము. ఇప్పుడు అందులో నుంచి ఒక పిడికెడు బూందీని తీసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బూందీని మిక్సీ పట్టుకునేటప్పుడు ఏదైనా బూందీ క్రిస్పీగా అయితే అది మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో ఆ కప్పుతోని 2.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి. అంటే నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటే 2.5 కప్పుల షుగర్ని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ కరిగిపోయే వరకు నిదానంగా గరిటెతో కలుపుతూ షుగర్ని కరిగించుకోవాలి. చూడండి, షుగర్ ఇలా కరిగిపోయాక మనం ముందు తీసి పెట్టుకున్న తమలపాకు రసాన్ని వేసుకోవాలి. నేను తమలపాకుల రసాన్ని శనగపిండిలో వేసేటప్పుడే కొద్దిగా ఉంచేసానండి, మీకు చెప్పడం మర్చిపోయాను, కానీ వీడియోలో చూపించాను. ఆ తమలపాకుల రసాన్ని మొత్తము ఈ మరుగుతున్న షుగర్ నీళ్ళలో వేసేసుకోవాలి. తమలపాకుల రసాన్ని వేసిన తర్వాత కాస్త దగ్గరయ్యే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుందాము. షుగర్ సిరప్ను లేత తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని అలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యిలో వేయించుకొనైనా వేసుకోవచ్చండి. పాకం అనేది ముదిరిపోకుండా లేత తీగపాకం రావాలండి. అంటే పాకము వచ్చి రానట్టు మనం చేతికి తీసుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీగ రాకూడదండి. ఇట్లా గమ్లాగా అతుక్కోవాలి. ఇలా లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, కాస్త బూందీని ఆ పొడిని కూడా వేసేసుకుందాము. నా ఈ చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ పెట్టి ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ తమలపాకు బూందీని షుగర్ సిరప్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసి కలుపుకోండి. మన ఛానల్లో ఎన్నో హెల్తీ రెసిపీస్ వెరైటీగా రకరకాలుగా ఉన్నాయండి, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు అలాగే పెట్టేసేయాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోయింది. ఇది దగ్గరకు అయిపోయింది కానీ గట్టిగా కాలేదండి, మీకు చూపిస్తాను. జ్యూసీగానే ఉంటుంది. మీకు ఈ తమలపాకుల బూందీ లడ్డు నచ్చిందా లేదా అని నాకు కామెంట్లో చెప్పండి అబ్బా. చూసారా అండి, ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనకు లడ్డూలను కావలసినంత ముద్దను తీసుకొని లడ్డూల్లా చేసేసుకోవాలి. నేను లడ్డు చక్కగా కనిపించేదానికి ఒక కాజు పలుకును కూడా పెట్టుకొని లడ్డూని చేస్తున్నానండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ని కూడా డెకరేషన్ లాగా పెట్టుకొని లడ్డూలను చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు లడ్డూలను చేసిన తర్వాత నువ్వులలో దొర్లించుకోవచ్చు, అలాగే కొబ్బరి పొడిలో కూడా దొర్లించుకోవచ్చండి. ఇలాగే అన్ని లడ్డూలను జ్యూసీగా చేసేసుకోవడమేనండి. అంతే అండి, మన తమలపాకుల జ్యూసీ బూందీ లడ్డూలు రెడీ అయిపోయినాయి. అయితే మీరు కూడా ఈసారి రాఖీ పండగకి తమలపాకులతోని జ్యూసీ బూందీ లడ్డూలను చేసి మీ వాళ్ళకి తినిపించండి. మీకు ఈ వెరైటీ బూందీ లడ్డూలు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అంతే అండి, తమలపాకుల జ్యూసీ బూందీ లడ్డు రెడీ.